హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనూష రామ్ చెరుకూరి. నేను మీ అనూష. ఈరోజు నేను చూపించిపోయే రెసిపీ కార్తీక మాసం స్పెషల్ అయిన పులగమన్నం అలాగే వంకాయ పచ్చి పులుసు ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో లేట్ చేయకుండా పులగమన్నం అలాగే వంకాయ పచ్చి పులుసు ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. ముందుగా కావలసిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి. పులగమన్నంకి 1 గ్లాస్ బియ్యం అలాగే అర గ్లాస్ పెసరపప్పు తీసుకున్నానన్నమాట. అలాగే వంకాయ పచ్చి పులుసు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి. ఒక పెద్ద వంకాయ, 6 పచ్చిమిర్చి, పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నానండి. అలాగే చిన్న బెల్లం ముక్క తీసుకున్నానన్నమాట. తర్వాత చింతపండుని వాటర్లో వేసి నానబెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు పులగమన్నంకి పెసరపప్పు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకుని అందులో అర గ్లాసు పెసరపప్పు వేసుకుని దోరగా వేయించుకోవాలన్నమాట. లో ఫ్లేమ్లో పెట్టుకుని 5 నిమిషాలు వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారినవ్వండి. తర్వాత 1 గ్లాస్ బియ్యంని వేసుకుని నీట్గా వాష్ చేసుకోవాలండి. ఇలా వాష్ చేసిన తర్వాత 3 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. బియ్యం పెసరపప్పు కలిపి 1.5 గ్లాస్ వేసుకున్నాం కాబట్టి దానికి 2 వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుని ఉడికించుకోవాలండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఒకసారి కలుపుకుని మూత పెట్టి ఉడికించుకోవాలన్నమాట. ఇలా 30 మినిట్స్ ఉడకనివ్వాలండి. ఈలోపు వంకాయ పచ్చి పులుసు ప్రిపేర్ చేసుకుందామండి. నేను ఇక్కడ ఒక పెద్ద వంకాయని తీసుకున్నానండి. దీనికి లైట్గా కొంచెం ఆయిల్ని అప్లై చేసుకోవాలన్నమాట. చూసారు కదండి, ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. తరువాత పచ్చిమిర్చిని మధ్యలో ఇలా ఘాట్లు పెట్టుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వంకాయని కాల్చుకుందామండి. ఇప్పుడు స్టవ్ మీద గ్రిల్ పెట్టుకుని వంకాయను పెట్టి దోరగా కాల్చుకోవాలన్నమాట. అటు ఇటు తిప్పుకుంటూ దోరగా కాల్చుకోవాలండి. లో ఫ్లేమ్లో అటు ఇటు తిప్పుతూ దోరగా కాల్చుకోవాలన్నమాట. చూసారు కదండి, ఈ విధంగా మెత్తపడిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత అదే గ్రిల్ పైన పచ్చిమిర్చి వేసుకుని పచ్చిమిర్చిని కూడా కాల్చుకోవాలండి. పచ్చిమిర్చిని కూడా అటు ఇటు తిప్పుతూ కాల్చుకోవాలండి. చూసారు కదండి, ఈ విధంగా కాలిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వంకాయ పైన ఉండే చెక్కుని తీసేసుకోవాలండి. ఇలా తీసుకున్న తర్వాత వంకాయని పూర్తిగా చల్లారనివ్వండి. అలానే చింతపండు రసం ఈ విధంగా తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు రోట్లో వేసుకుని దంచుకుందామండి. ముందుగా జీలకర్ర పచ్చిమిర్చి వేసుకుని దంచుకోవాలన్నమాట. ఇలా దంచుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకుని దంచుకోవాలండి. తరువాత కాల్చి పెట్టుకున్న వంకాయను వేసి దంచుకోవాలన్నమాట. చూసారు కదండి, ఈ విధంగా దంచుకోవాలన్నమాట. ఇలా దంచుకున్న తర్వాత చింతపండు రసంలో వేసుకుని కలుపుకుందామండి. ఇలా కలుపుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల బెల్లం వేసుకుని బాగా కలుపుకోవాలండి. బెల్లం వేయడం వల్ల వంకాయ పచ్చి పులుసు టేస్ట్ చాలా బాగుంటుందండి. తరువాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుని కలుపుకోవాలన్నమాట. మీరు కార్తీక మాసంలో ఉల్లిపాయ తినను అనుకుంటే స్కిప్ చేసేయచ్చండి. అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే వంకాయ పచ్చి పులుసు రెడీ అయింది. చాలా చాలా సింపుల్గా రెడీ చేసుకున్నాం కదండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు పులగమన్నం చూద్దామండి. చూసారు కదండి, పులగమన్నం కూడా పొడి పొడిగా చాలా చక్కగా కుక్ అయిందండి. చూసారు కదండి, చాలా పొడి పొడిగా ఉండింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పులగమన్నం అలాగే వంకాయ పచ్చి పులుసు రెడీ అయిందండి. పులగమన్నంలో బెల్లం నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి. చూసారు కదండి, చాలా సింపుల్గా పులగమన్నం అలాగే వంకాయ పచ్చి పులుసు రెడీ అయిందండి. చాలా చాలా బాగుంటుందండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.